హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు ఎంసెట్ రిజల్ట్ అయితే రావటం జరిగింది. ఈ వీడియో నేను స్పెసిఫికల్లీ ఎవరైతే క్వాలిఫై కాలేదో, లేదంటే తక్కువ ర్యాంక్ వచ్చిందో, అంటే వాళ్ళ కేటగిరీ వైస్గా కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలో సీట్ రాదు అనే స్టూడెంట్స్ కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకోటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, క్వాలిఫై కాని వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి మెయిన్లీ 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, లాంగ్ టర్మ్ తీసుకుందామా అనేది. రెండోది, ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని వెళ్దామా అనేది. మూడోది చూసుకుంటే, చదువు ఆపేద్దామా అని చెప్పేసి ఇలా కూడా ఉంటారు. అంటే అందరూ కాదు, ఒక్కొక్కరు. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ 3 టైప్స్గా ఆలోచిస్తారు పేరెంట్స్ లేదా స్టూడెంట్స్. మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఈ మూడిట్లో చాలామందికి థాట్స్ వస్తాయి ఇలా. ఇవి జనరలైజ్డ్గా ఈ 3 థాట్స్ అనేవి జనరల్గా ఉంటాయి పేరెంట్స్కి. ఏది కరెక్ట్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్, లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? నేనైతే ఎంసెట్ కోసం లాంగ్ టర్మ్ వద్దని చెప్తాను. ఎందుకు అంటే, మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే ఫస్ట్ అసలు బీటెక్ సిచ్యువేషనే వెళ్ళే కొద్దీ కొంచెం పడిపోతుంది. బయట లే ఆఫ్స్ అవుతున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దారుణంగా ఉంది పరిస్థితి, ఇంకా వెళ్ళే కొద్దీ ఎక్కువ ఉండదు. మీరు దానికోసం మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ సంవత్సరం వేస్ట్ చేసుకొని ఫీజు కట్టుకొని మళ్ళీ తర్వాత వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు. రిస్క్. వస్తుంది అంటే తీసుకొని చేయొచ్చు, మధ్యలో మీకు హెల్త్ పాడవచ్చు, లేదా మీరు చూస్ చేసుకున్న కాలేజ్ మంచిదిగా అయ్యి ఉండకపోవచ్చు, అదే కోచింగ్కి, లాంగ్ టర్మ్ కోచింగ్కి. ఇలా రకరకాలుగా జరగవచ్చు. రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అవుట్పుట్తో కంపేర్ చేస్తే. వస్తుంది అనే దానికంటే లాంగ్ టర్మ్లో రాదు అనే దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఇది అబ్జర్వ్ చేసుకోవాలి, పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో లాంగ్ టర్మ్ అనేది అస్సలు ప్రిఫరబుల్ కాదు. మీరు ఏదన్నా ఐఐటి కోసం ట్రై చేస్తున్నట్టో లేదా ఎన్ఐటి కోసం ట్రై చేస్తున్నట్టయితే ఓకే, లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంసెట్ కాలేజ్ కోసం లాంగ్ టర్మ్ తీసుకోవాల్సినంత నెసెసిటీ అయితే లేదు. సో ఫస్ట్ థింగ్, ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్. లాంగ్ టర్మ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా చదువు ఆపేయచ్చా, అంటే ఇంకా ఎందుకు వీడు పనికిరాడని కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు జీవితంలో కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది కావాలి. సో అట్లీస్ట్ ఒక డిగ్రీ చేతిలో పట్టుకున్న, ఈ బీటెక్ చేసి కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ కొద్దిగా గొప్ప ఉంటుంది. మరీ ఆపేస్తే ఇంకా దారుణంగా అయిపోతుంది. ఫ్యూచర్లో ఏదైనా కూలి పని చేసుకుందాం అనుకున్నా అని బతుకుదాం అనుకున్నా సరే ఆ పని కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూలి పని చేసి బతుకుదాం అన్నా సరే ఆ పని కూడా ఉండదు, రీప్లేస్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. సో చదివించి మన వంతు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్. ఏదైనా సరే, ఏదన్నా అవనివ్వండి, మన వంతు ప్రయత్నం అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ముందుకెళ్ళాలి కాబట్టి డ్రాప్ తీసుకోవటం అనేది అలా చేయొద్దు. డ్రాప్ అంటే చదువు ఆపేయటం. ఇలా ముందుకెళ్ళాలి కాబట్టి ముందుకి ఒక్క బడ్జెట్ పెట్టలేము అనుకుంటే తక్కువ బడ్జెట్లో కూడా ఉంటాయి యూనివర్సిటీస్, చూస్ చేసుకొని జాయిన్ చేయించండి. నెక్స్ట్, ఇప్పుడు మూడోది, బీటెక్కి వెళ్ళాలా, అదర్ డిగ్రీస్కి వెళ్ళాలా, వేరే ఉంటాయి ఆప్షన్స్. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను, బీటెక్ డౌన్ అయింది, దాంతో ఉండే ఆల్టర్నేటివ్స్ చూస్తే అవి ఇంకా దారుణంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, బీటెక్ డౌన్ అయింది, దీంతో ప్యారలల్గా ఉండేవి చూస్తే ఇంకా దారుణంగా ఉన్నాయి దీనికంటే. కొద్దో గొప్ప బాగుంది అంటే బీటెక్. సో బీటెక్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒకటి స్మాల్ రిక్వెస్ట్. స్టూడెంట్స్ ఏదో తక్కువ స్కోర్ వచ్చిందని లేదంటే క్వాలిఫై కాలేదని మీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకు అంటే బయటికి పోయినప్పుడు మీ పిల్లాడికి ర్యాంక్ ఎంత లేదా మీ పాపకి ర్యాంక్ ఎంత అన్నప్పుడు కొంచెం గుచ్చుకుంటుంది, అది సహజం. సో మీరు అలా అని చెప్పేసి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ దయచేసి చూపించొద్దు. ఎందుకంటే వాళ్ళు స్కోర్ రాలేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకటి చదువుతున్నాడు ఇంకోటి చదవట్లేదు అంటే దాని అర్థం వీడు చదవలేడు అని కాదు, క్యాపబిలిటీ లేదు అని కాదు.
ఇంట్రెస్ట్ లేదు అని దాని అర్థం. మేబీ అతని స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ విషయాన్ని అందరూ కూడా అబ్జర్వ్ చేయండి, పేరెంట్స్ అందరూ కూడా. ఏదైనా సరే ఒక పనిని ఆ మనిషి చేయలేకపోతున్నాడు అంటే అతని కేపబిలిటీ లేక కాదు, ఇంట్రెస్ట్ లేక. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది తెలుసుకోండి. మేబీ చాలా రీజన్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ లేకపోవటం, లేదా చేర్పించిన ఇంటర్మీడియట్ కాలేజ్ సరిగ్గా లేకపోవటం, లేదా వాళ్ళని సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేకపోవటం, సరిగ్గా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు లేకపోవటం, లేదా ఎగ్జామ్ రోజు హెల్త్ పాడవటం, ఇలా పలు రకాల రీజన్స్ ఉంటాయి. సో వాళ్ళని ఏమనద్దు, జస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఏంటి కూర్చొని మాట్లాడండి, మోటివేట్ చేయండి, ఏంటి ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ అవుట్ చేయండి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో దట్ ముందుకు వెళ్తాం. వాళ్ళ మీద ఏమన్నా అంటే మీరు అంటాం తప్పని నేను అన్ను. ఎందుకంటే ఆ బాధ ఉంటుంది. పేరెంట్గా చదివించినప్పుడు నా బయటికి వెళ్ళినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు, అది ఉంటుంది, తప్పేం లేదు. బట్ అలా అని చెప్పేసి మనం కొంచెం ఆలోచించి అడుగు ముందుకేయాల్సి ఉంటుంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు సరే సార్, ఇంకా ముందుకు వెళ్ళమంటున్నారు, ఇప్పుడు యూనివర్సిటీ చూడమంటున్నారు. బయట చూస్తేనేమో ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి మాకు ఈ యూనివర్సిటీ బాగుంటుంది, ఆ యూనివర్సిటీ బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కాల్స్ చేస్తున్నారు. మరి అసలు ఎవరిని నమ్మాలి ఏంటి అని చాలామందికి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అనేది ఒక ఇద్దరు కాదు, అందరూ ఫేస్ చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా ఏం చెప్తున్నారంటే, రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్. ఆ యూనివర్సిటీ అంటారు, ఈ యూనివర్సిటీ అంటారు, మమ్మల్ని ఏమో కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు, మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కాసేపు అది బాగుందంటారు, ఇంకొంచెం సేపు ఇది బాగుందంటారు. ఏం చేయాలనేది అర్థం అవ్వట్లేదు. సో మీకోసం ఇలా పేరెంట్స్ ఈ ఇబ్బంది పడకూడదని చెప్పేసి మేము ఈ అడ్మిషన్ సర్వీస్ అనేది స్టార్ట్ చేసాము స్టూడెంట్స్ కోసం. మంది ఎలా ఉంటుంది మన దగ్గర ఏంటంటే, మీకు కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను. మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను మీతో మాట్లాడతాను. అసలు మీ ఇంట్రెస్ట్లు ఏంటి, బాబు సిచ్యువేషన్ ఏంటి, అతనికి ఏది తీసుకుంటే సెట్ అవుతుంది, అతనికి ఎక్కడ ఎలాంటి కాలేజ్ పంపించాలి, మీ బడ్జెట్ ఏంటి, ఎంతవరకు పెట్టుకోగలరు, దీనికి తగ్గట్టుగా ఫస్ట్ గైడెన్స్ ఇస్తాను. గైడెన్స్ ఇచ్చి అతనికి ప్రిఫర్ చేస్తాను, కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. దాంట్లో మీరు మీ సైడ్ ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత నా దగ్గరికి రండి. నేను మళ్ళీ మీకు చూసి అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ తోటి కూడా నేను మాట్లాడిస్తాను. మీరు మాట్లాడుకొని మీకు ఓకే అనుకున్నప్పుడు అడ్మిషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు సరే సరే అందరూ చేస్తారు, అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు, మీరు సరే గైడెన్స్ ఇస్తున్నారు అంటే ఓకే, ఓకే, వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. అందరూ కూడా అడ్మిషన్ ఇస్తామంటున్నారు, ఇప్పుడు మీ వల్ల వెళ్తే మాకేం బెనిఫిట్. నేను రెండు గ్యారెంటీలు మీకు ఇస్తాను. 4 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే నేను చూసుకుంటాను. కాలేజ్లో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే నేను పట్టించుకొని నేను మీకు చూస్తాను. ఒకటి. రెండోది, ఇది చాలా యూస్ఫుల్ అయ్యేది. మన ద్వారా అడ్మిషన్ తీసుకొని వెళ్ళిన ప్రతి స్టూడెంట్కి హెల్ప్ అయ్యేలాగా టాప్ ఐఐటీస్ నుంచి స్టూడెంట్స్ చేత క్లాసెస్ అనేది పెట్టిస్తాం. అసలు ఈ క్లాసెస్ ఏంటి, దీంట్లో ఏం జరుగుతుందంటే, స్టూడెంట్స్కి అసలు ఏం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, బయట ఇండస్ట్రీలో ఎలా ఉంది, ఇలా కంప్లీట్గా గైడ్ చేస్తారు వాళ్ళు ఎలా గైడ్ చేస్తారంటే, వాళ్ళు ఆల్రెడీ ఆ పాత్రలో వెళ్ళి సక్సెస్ఫుల్గా ఇంటర్న్షిప్స్ క్రాక్ చేసి ప్లేస్మెంట్స్ క్రాక్ చేసిన వాళ్ళు. ఎవరో కాదు, ఎవరు పడితే వాళ్ళు కాదు, టాప్ ఐఐటి స్టూడెంట్సే, 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్. వాళ్ళ చేత క్లాసెస్ అనేది జరిపిస్తాం. మంత్లీ వన్స్ ఉంటుంది. మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటారు మా టీం. మీకు కాలేజ్ ఓకేనా, ఏమైనా ఇష్యూ ఉందని చెప్పేసి మీరు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మా సైడ్ నుంచే కాల్ వెళ్తుంది మంత్లీ వన్స్. కాల్ చేసి మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు డీటెయిల్గా. సో ఇలా మన ద్వారా వెళ్ళటం వల్ల మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా కన్సెషన్ అంటారా, చేపిస్తాను. అది కూడా మీకు ఎంతో కొంత నాకు చేతనైనంత ఎక్కువ వాళ్ళతో కాలేజ్ వాళ్ళతో మాట్లాడి చేపిస్తాను, అది కూడా చేపిస్తాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సో ఇలా మన ద్వారా వెళ్ళటం వల్ల మీకు ఇవన్నీ బెనిఫిట్స్. అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశామంటే,
ప్రతి పేరెంట్ కూడా నా దగ్గరికి వచ్చిన అతను, సార్ మాకు పొద్దున్నుంచి కాల్స్ వస్తున్నాయి సార్, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఒకరేమో కాల్ చేసి యూనివర్సిటీ, ఒక ఏ యూనివర్సిటీ అంటారు, ఇంకొకరు బి యూనివర్సిటీ అంటారు. మేమేమో ఫుల్ కన్ఫ్యూజన్లో అవుతున్నాం. కాసేపు అది బాగుంది అనిపిస్తుంది, కాసేపు ఇది బాగుంది అనిపిస్తుంది. అసలు బడ్జెట్ ఎంత పెట్టాలి, ఇలా చాలామంది పేరెంట్స్ కాల్ చేసి నన్ను అడుగుతున్నారు. సో వీళ్ళందరి కోసము అసలు ఏ ప్రాబ్లం లేకుండా మనమే చేస్తే ఏమవుతుంది, లైక్ ఇప్పుడు వెళ్ళాలి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి, సో మనమే చేద్దామని చెప్పేసి నేను ఇలా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో మిమ్మల్ని 4 years కేర్ చేస్తాము, ఇంకా మా చేతనైనంత సపోర్ట్ మేము చేస్తాము. సో మీకు ఇంకా గైడెన్స్, అడ్మిషన్ కావాలి అనుకుంటే ఏదైనా యూనివర్సిటీలో, నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు మాట్లాడి కంప్లీట్గా చేయించడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.